పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఆసియా కప్లో భారత్ పాక్ మ్యాచ్ తర్వాత షేక్ హ్యాండ్ వివాదం హాట్ టాపిక్గా మారింది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత ఆటగాళ్లు పాక్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో అభిమానుల చర్చలకు కారణమైంది. చాలా మంది దీన్ని పాక్కు సరైన సమాధానం బుద్ధి చెప్పిన ఘటనగా చూసుకుంటున్నారు. అయితే పాక్ మాజీ ప్లేయర్ షోయబ్ అఖ్తర్ టీం ఇండియాను ప్రశంసిస్తూ క్రీడలను రాజకీయాలతో కలపరాదని సూచించారు. భారత విజయంపై అతను అభినందనలు తెలిపాడు. ఇక ఈ వివాదంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించి ఇలాంటి పరిస్థితి ఆశించలేదు, కొంచెం బాధ అనిపించింది, కానీ మేము కేవలం క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. పాక్కు సరైన సమాధానం మైదానంలోనే ఇచ్చాం. ఇది క్రీడ మాత్రమే, రాజకీయాలకు ముడిపెట్టరాదు. ఇక షేక్ హ్యాండ్ జరిగి ఉంటే బాగుండేదని చెప్పాడు. ఇక అంతేకాకుండా పాక్ జట్టు ఏసీడీ ముందు భారత్ ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కానీ మ్యాచ్ ఆడినది ఐసీసీ ఏసీడీ నియమాలను గౌరవిస్తూ జరిగింది. ఇక పాక్ మాజీ క్రికెటర్ వసీం ఆక్రమ్ కూడా పాక్ బ్యాటర్ల ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశారు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ సరైన రీతిలో అర్థం కాకపోవడం, బ్యాటర్లు ప్రతి 2 బంతిని స్విప్ షాట్ కొట్టడానికి ప్రయత్నించడం వల్ల పరిస్థితి కష్టంగా మారిందని విమర్శిస్తున్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.